నీతికి నిజాయితీకి బహుమతి అని అంటారు కదా. నేను ఎందుకో చూడండి, ఈ ట్రిప్ ₹122 ఉంది కదా. ఇది యాక్చువల్లీ ఇది 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లకి ₹122. ఎందుకంటే ఇవి ₹65 యాక్చువల్ దాని పేరు. కస్టమర్ టిప్ ఇచ్చిన ₹100. ఇప్పుడు దింపేసిన తర్వాత ఇచ్చిన టిప్పు, దింపేసిన వచ్చేసిన తర్వాత మళ్ళీ అది రేటింగ్ ఇచ్చిన కావచ్చు అప్పుడు అనుకుంటా. యాక్చువల్ ఎందుకు ఇచ్చిండంటే ఆయన బిజినెస్ మ్యాన్ అనుకుంటా. ఎక్కేటప్పుడు ఓటీపీ కూడా మెల్లగా చోలొచ్చి చెప్పిండు. ఎక్కించుకున్నా లేదా మన రాజ్భవన్ రోడ్ నుంచి సికింద్రాబాద్ టెంపుల్ దగ్గర రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ దగ్గర దింపాలి. మెల్లగా తీసుకొచ్చి దింపిన ట్యాంక్ బండ్ మీకు ఎందుకంటే ఆయన కాన్ఫరెన్స్ కాల్ ఉండగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి మెల్లగా తీసుకొచ్చి దింపిన. దింపిన తర్వాత ఆయన పేమెంట్ చేయడానికి పోతుంటే ఇది ఆల్రెడీ మనం క్లోజ్ చేయగానే స్టార్ట్స్ వచ్చేస్తుంది కదా. అట్లా వచ్చింది అంటే ఆన్లైన్ పేమెంట్ కింద వచ్చింది అనమాట. మరి ఆయన తెలుసు ఆన్లైన్ పేమెంట్ కింద రాగానే సార్ అయిపోయింది అని చెప్పి అంటే మళ్ళీ చూసిండు. మళ్ళీ ఓపెన్ చేసి ఆయన చూపించిన వాడు కింద ఇక్కడ మనకి వస్తుంది కదా. చూడండి మీకు ఇది ఇంకోటి చూపిస్తాను మీకు. ఇగో ఇది ఈ క్యాష్ టిప్ అయితే క్యాష్ కలెక్షన్ అని వస్తుంది కదా, దీనికి రాలేదు అట్లా క్యాష్ కలెక్షన్ అనేది. ఇగో ఇది టిప్ అని ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఎంటీ ఉండే. ఆయన చూపించా ఓకే అని చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమనిపించింది మనకి మళ్ళీ ఇక టిప్ యాడ్ చేసినట్టున్నారు. అట్లా ఉంటుంది అనమాట. నిజాయితీగా ఉంటే బహుమతి అనమాట, అంతే కదా. ముందు కూడా ఒకసారి ₹170 అనుకుంటా ఆయనకి సేమ్ అట్లా వస్తే వద్దని చెప్పిన నేను. ఆయన లేదు నేను ఎప్పుడు ఆన్లైన్ పెట్టాను, నేను అది ఆన్లైన్ కాలేదేమో నీ స్కానర్ నీకు కేసు అని చెప్పి నా స్కానర్ ఇచ్చిన ఇచ్చుడు. ఆయన కూడా చెప్పిన ఆయనకి మళ్ళీ మీకు ఏమైనా కంపెనీ నుంచి ఏమైనా కాల్ వస్తే చెప్పండి, మళ్ళీ నేను తీసుకోని చెప్పకండి, కావాలంటే నా నంబర్ తీసుకోండి, మీకు ఏమైనా డబల్ కట్ అయినాడు అనుకుంటే నేను చేస్తాను మీకు అని చెప్పిన. ఆయన లేదు బస్ అని చెప్పి వదిలేసిండు. ఉంటుంది అన్నట్టు మనం విజయితీగా ఉంటే ఎప్పుడప్పుడు ఉంటుందిగా, ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడుతుందని అట్లా అనిపించింది. మళ్ళీ ఓరైపోయింది చెప్పింది, అంటే అట్లా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది. ఈ గణపతి ఇంకోరికి ఎప్పుడు నేను